థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ జనవరి ఫస్ట్ రోజు నాకు రావడం రియల్‌గా థాంక్స్ టు గాడ్, థాంక్స్ టు మై యాక్టివ్ కోచ్, థాంక్స్ టు లైవ్ వెల్‌నెస్ సిస్టమ్. ఆహ్, దాంతో పాటు ఏంటంటే ఈరోజు మనకేంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్. అంటే మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నందువల్ల మనకేమేమి మంచి జరుగుద్ది? అంటే మనకేమేమి మంచి జరిగిద్ది? ఒకవేళ అది లేకుంటే మనకు జరిగే నష్టాలేంటి? దానివల్ల మనం లైఫ్‌ని ఎలా కోల్పోతున్నాము అనే మంచి విషయాలు మనం మంచిగా తెలుసుకుందాం. ఓకేనా? దాంతో పాటేంటంటే అసలు ప్రోటీన్ అంటే ఏంటి? అంటే అసలు ప్రోటీన్ అంటే ఏంటంటే, మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ చూసారు గదా! ఇక్కడ ఈ మిశ్రమం అన్నీ కలిపితే, మన పప్పు ధాన్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా! వీటి మిశ్రమం అన్నమాట. ఈ ప్రోటీన్ నిర్వచనం గురించి చెప్పాలంటే మనం కరెక్ట్‌గా చెప్పాలంటే ఏంటంటే, ఇక్కడ మనకు ప్రోటీన్ అంటే 21 అమినో ఆమ్లాలు, అమినో యాసిడ్స్ కలిపితే ఒక గొలుసుతో తయారైన ఒక పెద్ద సంక్లిష్ట అణువుల రూపం అన్నమాట. అదే విధంగా శరీరంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుందిది. ఓకే. శరీరంలో అన్ని కణాల నిర్మాణ భాగాలు అంటే ఒక కణం ఒక నిర్మాణ భాగం. ఒక కణం ఏర్పడాలన్నా, ఆ కణం నిర్మాణ భాగం బాగా రూపాంతరం చెందాలన్నా, అదే విధంగా ఎముకలు, మన శరీరంలో ఎముకలు, కండరాలు, చర్మం ఇలాంటివన్నీ ఆహ్, ఏర్పడి ఒక మానవ రూపం ఏర్పడాలంటే, మేడప్ అవ్వాలంటే మొట్టమొదట మనకు కావాల్సింది ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. అదే విధంగా రోగనిరోధక వ్యవస్థ పనితీరు బాగుండాలన్నా, అంటే మనకి యాంటీబాడీస్ అనేది బాడీలో తయారవ్వాలన్నా, వీటన్నిటికి కూడా ఇది చాలా అవసరం. అదే విధంగా హార్మోన్స్ ఏర్పడాలన్నా, ఎంజైమ్స్ ఏర్పడాలన్నా, ఈ ప్రోటీన్ అనేది మన బాడీకి బాగా అంటే బాగా ఆహ్, అంత అవసరమైన ఆహ్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఓకే. అదే విధంగా శరీరంలో ఇంచుమించు 10,000 రకాలకు పైగా ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే. ఈ 10,000 రకాల ప్రోటీన్స్ అనేవి ఎలా అవుతాయంటే అమైనో యాసిడ్స్‌తో తయారు చేయబడతాయి. ఓకే. అమైనో యాసిడ్స్ అనేది ఉంటే ఈ ఇక్కడ చూసారు కదా! బిల్డింగ్ బ్లాక్స్ ఇక్కడ చూసారు కదా! ఈ బ్లాక్స్ ఈ రూపం ఒకదానికొకటి విడివిడిగా వచ్చి ఆ తర్వాత ఒక రూపం ఏర్పడాలంటే ముందు ప్రోటీన్ కావాలి మనకి. ప్రోటీన్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ బాగా గమనిస్తే టోటల్‌గా ఇందాక అనుకున్నాం కదా! అమైనో యాసిడ్స్ అనేది 21 రకాలుంటాయి. దీంట్లో ఎసెన్షియల్ ఖచ్చితంగా మన బాడీకి ఫుడ్ ద్వారా ప్రతిరోజు ఇవ్వాల్సినయి 9 ఉంటాయన్నమాట. ఈ 9 అనేది లేకుంటే మానవ శరీరం చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోతుంది కంప్లీట్‌గా. నాన్ ఎసెన్షియల్ మిగతా రిమైనింగ్ అన్నమాట. అంటే ఎసెన్షియల్ అంటే అవసరం, ఆవశ్యకం. ఖచ్చితంగా మన బాడీకి ఇవ్వాల్సిందే. మనం ఏదో ఒక రూపంలో ఫుడ్ రూపంలో మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. లేకుంటే మన బాడీలో డెఫిషియన్సీ ఏర్పడిపోతుంటుంది. తెలియకుండా మనం డ్యామేజ్ అయిపోతుంటది మన బాడీ. అదే విధంగా ఇక్కడ మన శరీరం కోసం బిల్డింగ్ బ్లాక్స్ ఇక్కడ చూసారు గదా! ఈ బ్లాక్స్ అనేది ఇలాగా ఇలాగ ఏర్పడతాయి. మనకి ఇల్లు కట్టాలంటే ఇటుక కట్టి, ఇటుక మధ్యలో సిమెంటేసి, సిమెంటు, వాటరు అంటే వాటర్ కలిపితేనే గదా! సిమెంట్ మెర్జ్ అవుతుంది. ఆ తర్వాత ఆ 2 మెర్జ్ చేయడం. మనం మంచిగా ఎలాగ కడతామో, అలాగా ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఏర్పడాలన్నా కానీ, మనకి ఈ బ్లాక్స్ కూడా ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ కావాలి. అదే విధంగా ఈ ప్రోటీన్ అనేది ఎలా వస్తుందంటే అమినో యాసిడ్స్ రూపంలో మన ప్రోటీన్ అనేది మన బాడీలోకి ఇంటేక్ ఎళ్తుంది. ఓకే. అసలు ప్రోటీన్ ఎందుకు? అసలు ప్రోటీన్ ఎందుకు అనే దాని విషయం కూడా తెలుసుకుందాం. అంటే ఇక్కడేంటంటే అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా వచ్చే ప్రోటీన్ వల్ల ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే శరీర కణజాలాలు నిర్మిస్తుంది. అదే విధంగా రిపేర్ చేస్తుంది. కణజాలాలు నిర్మించాలన్నా అంటే కణం ఏర్పడాలన్నా, కణజాలాలు ఏర్పడాలన్నా కణం అంటే చిన్నది. కణజాలాలంటే పెద్దవి. ఓకే. కణజాలాలంటే పెద్దవన్నమాట. ఆ కణజాలాలు ఏర్పడాలన్నా, అదే విధంగా అవయవాలు ఏర్పడాలన్నా కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి ఈ ప్రోటీన్ అనేది. అదే విధంగా కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాల కంటే ఇది జి ఈ ఈ ప్రోటీన్ జీర్ణం కావడం చాలా లేట్ అవుతుందన్నమాట. ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే శరీరం మొత్తానికి చేరాలిది. కార్బోహైడ్రేట్స్ కూడా శరీరం మొత్తానికి చేరాలి. అదే విధంగా రక్తంలో చక్కెర స్థాయిని పెంచకుండా అది కంట్రోల్ చేస్తుంది. జీవక్రియని మెరుగుపరుస్తుంది. అదే విధంగా ఇంకోటేంటంటే ఇంకా టాప్ 12 అంటే మనకి చెప్తుంటారు గదా! 12 ఈ 12 ప్రోటీన్ యొక్క ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే, కొన్నిటినే మనం చెప్పుకోదలుచుకున్నాం అనమాట. వీటిలో ఇంకా చాలా ఉన్నాయి. వీటేంటంటే, మన శరీరంలో ప్రతి కణంలో ప్రోటీన్ కీలకమైన భాగం పోషిస్తూ ఉంటుంది. అంటే ఎలా చెప్పాలంటే, మన జుట్టు, గోర్లు, చర్మం, అదేవిధంగా కళ్ళు, ప్రోటీన్‌లు ఇవన్నీ ఏర్పడాలంటే ప్రోటీన్‌తోనే రూపొందించబడతాయి ఇవన్నీ. ప్రోటీన్ అనేది ఉంటేనే ఇవి తయారవుతాయి. అదే విధంగా మన కిడ్నీలు, గుండె దాంతో పాటు ఊపిరితిత్తులు, నరాలు తయారు చేసేదానికి కణాలు కూడా అంతే. నరాలు తయారు చేయాలన్నా కణాలుండాలి. ప్రతి కణం కొన్ని కోట్ల కణాలు కలిస్తే ఒక నర్వస్ సిస్టమ్ సీఎన్ఎస్ అంటారు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏర్పడాలన్నా, గుండె ఏర్పడాలన్నా, కన్ను ఏర్పడాలన్నా, ఈ చర్మం పైన ప్యాక్ ఏర్పడాలన్నా, ఈ చిన్ను, గడ్డం, చెవులు ఇవన్నీ వాటెవర్ మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రి అవయవం ఏది ఏర్పడాలన్నా కూడా, ఏ ఆర్గాన్ ఏర్పడాలన్నా కూడా ప్రోటీన్ అంత ఇంపార్టెంట్ అన్నమాట.
అంటే వీటిలో మనం కొన్నిటి గురించి తెలుసుకోవాలంటే, మనం మనం సంతోషంగా ఉండాలన్నా ప్రోటీన్ కావాలా. అదేవిధంగా మనకు బలం కావాలన్నా ప్రోటీన్ కావాలా. అదేవిధంగా జీర్ణక్రియ బాగా పెరగాలన్నా మనకి ప్రోటీన్ కావాలా. జీర్ణక్రియ బాగా పెరగాలంటే మంచి ప్రోటీన్ ఉంటే కొవ్వుగా బాగా త్వరగా బర్నింగ్ అని పెంచుతుందన్నమాట. మనం ఏదన్నా చెడు తీసుకున్నప్పుడు ఆ చెడు బయటికి వెళ్ళాలంటే కొవ్వు అనేది బర్నింగ్ ప్రాసెస్ జరగాలి, కరగాలి. అందుకు కూడా ప్రోటీన్ కావాలా. అదే విధంగా గాయం నుండి మనం వేగంగా కోలుకోవాలన్నా గాని, ఇప్పుడు కంటి ఆపరేషన్ చేయించుకున్నాము. కంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 3 నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్తారు. ఆ టైంలో మన బాడీలో ప్రాపర్‌గా కరెక్ట్ ప్రోటీన్ గాని మనం ఇవ్వగలిగితే 1 మంత్ లోనే మనం రికవర్ అవుతాం. ఇంప్రూవ్ అయిపోతాం. ఓకే. అదే విధంగా ఒక గాయం అయింది. దానికి మెడికేషన్‌లోకి వెళ్ళాము. దాంతో పాటు ఏందంటే హెచ్ డ్రగ్ అనేది మనకిస్తారు. యాంటీబయాటిక్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం జరిగిద్దంటే మనకి 3 నెలలు మీరు కోర్స్ వాడాలంటారు. అదే ఆ టైంలో గాని మన ప్రోటీన్ ఇంటేక్ అనేది ప్రాపర్‌గా మన బాడీలో ఉండి న్యూట్రిషన్ వాల్యూస్‌తో కూడుకున్న పోషకాలు మన బాడీలో గాని ఉండగలిగితే చాలా ఫాస్ట్‌గా ఇంప్రూవ్‌మెంట్ అయిపోతుందన్నమాట బాడీ. అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ ఒక 21 డేస్. ఒక 30 డేస్‌లో మన బాడీలో మార్పులు, చేర్పులు ఫాస్ట్‌గా జరుగుతాయి. ఎందుకు ఉండాలి అంటే బలమైన ఎముక ఉంటుందప్పుడు. ఆ బలమైన ఎముకను ఆనుకున్న కండ శాతం బలంగా ఉంటుంది. ఇవి 2 ఉండాలంటే ఏమవ్వాలి? ప్రోటీన్ కావాలా. ఈ ప్రోటీన్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు మనకేదన్నా కంటికి సంబంధించిన కంటికో, లేకపోతే పంటికో, లేకపోతే వాటెవర్ ఏదన్నా ఇంకేదన్నా కూడా ఏదో సర్జరీ మనకు జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా చాలా స్పీడీ రికవరీ ఉంటుంది మన బాడీ. ఓకే. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తెన్‌గా ఉంటుందప్పుడు. అప్పుడు అన్ని అంటే దేని పని చేసుకుంటూ ఉంటాయి. అంటే మెదడు పని మెదడు చేసుకుంటుంది. ఆరోగ్యకరమైన గుండె పని గుండె చేసుకుంటుంది. వాటెవర్ అన్ని పనులు అవి చేసుకుంటాయి. అప్పుడేమవుతుంది త్వరగా రిపేర్ అవ్వడానికి, రికవర్ అవ్వడానికి ఇవి ప్రోత్సహిస్తూ ఉంటాయి ఇవన్నీ. ఓకే. అదే విధంగా కోరికలు తగ్గించుకుంటాయి. అంటే క్రేవింగ్స్ అనేది ప్రోటీన్ ఏంటంటే అది తినాలి, ఇది తినాలి, ఎక్కువగా చాలా మందికి స్వీట్ తినాలనిపించేస్తుంది. కొందరికైతే హాట్ తినాలనిపించేస్తుంది. కొందరికి పచ్చడి తినాలనిపించేస్తుంది. కొందరికేందంటే నిమ్మకాయ ఊరగాయ లాంటిది అది ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది. అవన్నీ క్రేవింగ్స్. ఇవన్నీ జరగడానికి కారణం ఏందంటే అది ఇనిషియల్‌గా బయటి ఎక్స్‌టర్నల్ ఇష్యూస్ కాదవి. ఇంటర్నల్ ఆర్గాన్స్‌లో జరిగే ఫ్లక్చుయేషన్స్ వల్ల అలా జరుగుతుందన్నమాట. అవి ఎందుకొస్తాయంటే మన శరీరానికి ప్రాపర్‌గా ఇవ్వాల్సిన ప్రోటీన్ ఇవ్వనందువల్ల వస్తాయన్నమాట. అదే విధంగా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించేదానికి, సమతుల్యంగా ఉంచేదానికి సహాయం చేస్తూ ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఇంకోటేంటంటే చర్మం ఆరోగ్యంగా ఉండేదానికి బాగా సపోర్ట్ చేస్తుంది. కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేది రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వీటన్నిటితో పాటు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాన్సర్ కణాలు కూడా బాడీలోకి లైఫ్ లాంగ్ మన మానవ శరీరం ఎన్ని రోజులు లైవ్‌లో ఉంటుందో అంతకాలం కూడా ఈ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి ఇవి రాకుండా మన బాడీని కాపాడుతుంది. అదే విధంగా వయసు పెరిగే కొద్దీ కండరాల క్షీణత అంటే మన బోన్స్ అనేది డెన్సిటీ కోల్పోతుంటాయి. ఆ ప్రాబ్లమ్ కూడా రాకుండా డెన్సిటీని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఒక 30 ఏళ్ల వ్యక్తికి బీఏఏ చెకప్ చేస్తే మజిల్ వచ్చేసి 29 ఉంటది. అదే ఒక 70 ఏళ్ల వ్యక్తికి బీఏఏ చెకప్ చేస్తే 33, 34 ఉంటది. అర్థం ఏంటి? మొత్తం అంటే ఆ 70 ఏళ్ల జీవితంలో ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్‌గా చేసాడని మనం అర్థం చేసుకోవాలా. ఓకే. అదే విధంగా ప్రోటీన్ అనేది మానవ శరీరానికి అవసరం. ఆవశ్యకం. ఖచ్చితంగా కావాల్సింది. మ్యాండేటరీ. ఇవ్వాల్సిందే మనం. అదే విధంగా శరీరం శరీరంలో శక్తి ఉత్పత్తి అవ్వాలన్నా, అదే విధంగా రోగనిరోధక శక్తి పటుత్వంగా ఉండాలన్నా, స్కిన్, హెయిర్ బాగుండాలన్నా, మన గ్రోత్ అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఒక్కొక్క ఏజ్ నుంచి ఇంకొక ఏజ్‌కి వెళ్తూ ఉండాలన్నా వెరీ ఇంపార్టెంట్. ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలన్నా కానీ, ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ కాకుండా ఉండాలన్నా, వీటన్నిటికి అంటే సమతూకం అన్నమాట ఇదంతా. అంటే మనం అంటుంటాం కదా! సమతుల్య పౌష్టికాహారం అంటాం కదా! సమతుల్య పౌష్టికాహారంలో భాగం 30% ప్రోటీన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన బాడీకి ప్రతి నిత్యం, ప్రతి మీల్‌లో మనం ఇవ్వాల. అదే విధంగా ఎముక బలంగా ఉండాలన్నా, మనతో పుట్టేది ఇదే, మనం చనిపోయిన తర్వాత బ్రతికుండేది కూడా అదే అన్నమాట. అదే విధంగా రక్తం, రక్తం అనేది ప్రాపర్‌గా మన బాడీలో అండ్ ఎలా చెప్పాలంటే ఫిల్టరైజేషన్ జరగాలన్నా, రక్తం అనేది మన బాడీలో ఏర్పడాలన్నా, ఆ బోన్ మ్యారో లోపల రక్తం అనేది క్వాలిటీగా ఏర్పడాలన్నా, బోన్ బావుంటే బోన్ మ్యారో బావుంటుంది. బోన్ మ్యారో లోపల మజ్జ, గుజ్జు అనేది కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. వీటన్నిటికి కూడా ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్. మన బాడీలో 30% ప్రోటీన్ కావాల్సిందే ప్రతి మీల్‌కి. అంటే నీరు 70% ఉంటూ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా బ్లండర్ మిస్టేక్ చేస్తుంటారు. చాలా మంది పీపుల్‌ని చూసాను నేను. ఈ కమ్యూనిటీ‌తో అసోసియేట్ అయిన తర్వాత విపరీతమైన మంచి క్వాలిటీ ఫుడ్ తింటారు. వాటర్ తాగరు. యూజ్‌లెస్. అదే విధంగా చాలా మంది ఎక్కువ విపరీతంగా వాటర్ తాగుతారు. క్వాలిటీ ఫుడ్ తినరు. వీటి రెండిటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. అవగాహన కావాలి మనకి. హెల్త్ అవగాహన మీద చాలా అంటే చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి మనం. అదే విధంగా హంగర్‌ని కంట్రోల్ చేయాలన్నా, అంటే సాటిస్ఫైస్ హంగర్ కావాలంటే, అంటే మనం ఇప్పుడు షేక్ తాగాం. ఇప్పుడు షేక్ అండ్ రిఫ్రెష్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం వరకు సఫిషియంట్‌గా నిదానంగా జీర్ణం కావాలది. ఫాస్ట్‌గా ఇన్‌స్టంట్‌గా కాకూడదు.
ఇన్స్టెంట్ గా కానీ అయితే ర్యాపిడ్ గా షుగర్ పెరిగిపోతుంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. దానివల్ల ఆ ఇంపాక్ట్ మొత్తం టోటల్ బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అదే విధంగా ఇవి ఈ సాటిస్ఫైస్ హంగర్ అంటే గ్లైకోజన్ అంటే ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి, అమినో ఆమ్లాలు నిల్వ అనేది ఇది మనం ఏంటంటే మనం తీసుకునే క్వాలిటీ ఫుడ్ మేకింగ్ తీసుకుంటా ఉన్నప్పుడు ఒక్కోసారి గ్లైకోజన్ అనేది అక్కడ స్టోరేజ్ అవ్వదు. అప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అది మళ్ళీ రాదు మనకి. అప్పుడు ఏమవుతుంది, ఇంకా డ్యామేజ్ అయిపోద్ది బాడీ, బోన్ డెన్సిటీ కోల్పోతాము, కండ శాతాన్ని కోల్పోతాము, అదేవిధంగా అమినో యాసిడ్స్ కూడా ప్రాపర్ గా మన బాడీలో నిల్వ ఉంచలేవు. అప్పుడు ఏమవుతుంది, తెలియకుండానే ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతూ ఉంటాయి. అది చాలా మందికి తెలియక మేమేంటంటే బరువు తగ్గాలంటే ఒక చపాతీ తిందాం, నైట్ ఫుడ్ ఆపేద్దాం, మధ్యాహ్నం ఫుడ్ ఆపేద్దాం, ఆ తర్వాత ఒక చపాతీ తిని మధ్యాహ్నం ఆపుకుందాం అంటే ప్రతి మీల్లో 30-40-30 రూల్ ఫాలో అవ్వాల్సిందే. మన లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండాలి. ప్రతిరోజు హెల్త్ అనేది ఒక ప్రాక్టీస్ తో పాటు ఒక లెర్నింగ్ యాటిట్యూడ్, ఒక అవగాహన అంటే ఇన్స్పిరేషన్ తో చేయాలన్నమాట. అదేవిధంగా మనం ఆ ప్రోటీన్లు అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ జరిగి శక్తి అందించడానికి ఆక్సిడేషన్ జరుగుతుంది అనమాట. అంటే ప్రాసెస్ హార్డ్ అవుతుంది అనమాట. అంటే కొంచెం బాగా ప్రెషర్ పెంచుతుంది అనమాట. ఆ టైంలో ఏమవుతుందంటే ఆ ప్రెషర్ పెరిగినప్పుడే గ్లూకోజ్ ఉంటే గ్లూకోజ్ మనకు యూజ్ అవుతుంది. ఇన్ కేసు గ్లూకోజ్ లేకపోతే కొవ్వుగా మార్చేస్తుంది అనమాట దాన్ని. ఓకే, అదేవిధంగా ప్రతిసారి అంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ అమినో యాసిడ్స్ మన బాడీలో ఈ గ్రూప్స్ అనేది మన బాడీలో లేకపోతే ఏమైపోతుందంటే మనం విసర్జించాల్సిన యూరియాని కోల్పోతాం, మనం తెలియకుండానే కోల్పోవాల్సి వస్తుంది. మజిల్ మాస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మెయింటెన్స్ మజిల్ మాస్ అంటే ఎప్పుడు కండ ఉండాలి. చాలా మంది వర్కౌట్ చేస్తుంటారు. ఈ కండ అనేది ఎలా అంటే మన బాడీలో మొత్తం క్యాలరీస్ లో 10-35% మనం ఈ ప్రోటీన్ తీసుకుంటూ ఉండాలి. 1800 క్యాలరీస్ ఆహారం మనం తీసుకుంటే రోజుకి దాంట్లో 45-158 గ్రాములు ప్రోటీన్ పర్ డే మనకు కావాలి. అంటే డెఫిషియన్సీ కూడా ఉంది కదా. మనం యాక్చువల్ గా పర్సన్ ఏంటంటే ఒక 18 ఏళ్ళు దాటిన పర్సన్ కి ఒక 20 ఏళ్ళ వయసు వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి అప్ టు 70-75 ఇయర్స్ వరకు ఏం జరుగుతుందంటే ప్రతి కేజీ బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలంటాం. డెఫిషియన్సీని ఫిల్ చేయాలి కదా, దానికి ఎక్సెస్ కావాలి. అది కూడా మనం అర్థం చేసుకోవాలా. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అధిక ప్రోటీన్ ఆహారంతో తీసుకున్నాం అనుకోండి, మనం తీసుకున్నప్పుడు అబ్సార్ప్షన్ ఈజీ వేలో జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, కిడ్నీలు కానివ్వండి, అదేవిధంగా కొన్ని రకాల గౌట్, ఆస్టియోపొరోసిస్ ఇలాంటి వాటి జోలికి పోకుండా మనం కాపాడుకోవచ్చు మన బాడీని. ఇప్పుడు ప్రోటీన్ తీసుకోకపోతే ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. కిడ్నీ వ్యాధి వస్తుంది, అదేవిధంగా మధుమేహం వస్తుంది, గౌట్ వస్తుంది, బోలు ఎముకల వ్యాధి కూడా వస్తుంది అనమాట. చాలా మంది మీరు గమనించారో లేదో, ఎక్కువగా నిలబడి తింటూ ఉంటారు, ఎక్కువగా హరిగా తింటూ ఉంటారు, గాలి వెళ్ళిపోతుంది, ఎయిర్ వెళ్ళిపోతే ఏరోఫేజియా అంటే మనం తీసుకున్నప్పుడు మనకి మురుకులు అలాంటి పండుగలు వస్తున్నాయి కదా, ఈ మురుకులు అలాంటి ఎక్కువ తిన్నప్పుడు ఆ క్రంచ్ ఉంటాయి కదా, ఆ క్రంచ్ మనం తిన్నప్పుడు దాంట్లో గాలి ఎయిర్ బ్లాక్ అయి ఉంటుంది. అది రిలీజ్ అయ్యి వెంటనే నోట్లోకి బయటికి రాలేదు కాదు. ఇలా బ్లాక్ అయినప్పుడు ఎక్స్ట్రీమ్ ఒబేస్ లోకి వెళ్ళిపోతాం, గ్యాసెస్ రిలీజ్ అయిపోతాం మన బాడీలో. వీటన్నిటిని కరెక్ట్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో తీసుకురావాలంటే మనకు కావాల్సినది ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అదే విధంగా ప్రోటీన్ తో పాటు ఇక్కడ ఏంటంటే ఎనర్జీ కావాలా. ప్రోటీన్ ఉంటేనే మనకు ఎనర్జీ వస్తుంది. ఇక్కడ 1800 క్యాలరీస్ మన బాడీకి కావాలంటే అందులో ప్రోటీన్ 30% కావాలా, పిండి పదార్థాలు 40% కావాలా, ఫ్యాట్స్ గుడ్ ఫ్యాట్స్ అనేది 30% కావాలా. వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి, ఒక 1800 క్యాలరీస్ మన బాడీకి కావాలంటే ప్రోటీన్ 540, ప్రోటీన్ అంటే 540. ఇక్కడ చూడండి, అంటే క్యాలరీస్ మనకి ప్రోటీన్ క్యాలరీస్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ క్యాలరీస్ గురించి చెప్పుకోవాలంటే మనం కిందకి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే క్యాలరీస్ పర్ గ్రామ్ కి ఎలా ఉంటాయంటే, ప్రోటీన్ 1 గ్రామ్ ప్రోటీన్ లో 4 క్యాలరీస్ ఉంటాయి. ఓకే, ఒక గ్రామ్ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు 4 క్యాలరీస్ ఉంటాయి. 1 గ్రాము ఫ్యాట్ లో 9 క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. ఇది మనకు అవగాహన రావాలా. దాన్ని బట్టి మనం బైఫర్కేషన్ చేసుకోవాలా, ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలా ఏందనేది. ఈ ప్రాసెస్ లో ఈ 1800 క్యాలరీస్ ని ఇక్కడ ప్రోటీన్ రూపంలో ఎంత వచ్చాయి, 30% అంటే 540, కార్బ్స్ 720, ఫ్యాట్స్ 500. ఈ రేషియోలో మనం తీసుకోవడం అలవాటు చేసుకోవాలా. తీసుకున్న ఫుడ్ మీద అవగాహన తెచ్చుకోవాలి మనం. అంటే మాకున్న బిజీకి మేము తీసుకోవాలంటే మా వల్ల కదంటే ఏం జరుగుతుంది, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేకపోతే ఏం చేసుకుంటాం, ఏం చేయలేం. ఆరోగ్యం ఉంటే ఏదైనా చేయగలం. మా వల్ల కాదు, మా బిజీ అనే పదాలు ఎక్కువ వినిపిస్తుంటాయి మనకి. ఆ బిజీ ఏమవుతుందో మన లైఫ్ కూడా బిజీ అయిపోయి మనం కూడా బిజీగా వెళ్ళిపోతాం ఫాస్ట్ గా.
ఓకే. దాన్ని కరెక్ట్‌గా మనం జాగ్రత్త చేసుకోవాలా. మనకు తగినంత ప్రోటీన్ లేకపోతే మనకు తెలియకుండా కొన్ని సింప్టమ్స్ మనకి కనిపిచ్చేస్తాయి. కాసేపు కొంచెం దూరం అటు నడిచినా కూడా టైర్డ్‌నెస్ వచ్చేయడం, అలసిపోతుండడం, బలహీన పడిపోవడం, ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోవడం. అదే విధంగా మనకు తెలియకుండానే ఆ ఫ్లాపీనెస్ వచ్చేస్తుందన్నమాట. అంటే అదొకలాంటి ఫ్లాపీనెస్ అంటే ఎలా చెప్పాలంటే డ్రౌజీనెస్ లాగా మత్తుగా ఉండడం, పడుకోవాలనిపిస్తుంది. లేదంటే పడుకోవాలనిపిస్తుంది, పడుకున్న తర్వాత లేయాలనిపిస్తుంది. ఏదైనా తినాలనిపిస్తుంది, ఇది తినలేం. అలాగైపోతారన్నమాట ఒక్కోసారి ఒక్కో విధంగా. ఓకే. అదే విధంగా ఇక్కడ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ అనేది 20-30 గ్రామ్స్ అనేది మన మరమ్మత్తు కోసం, అంటే మరమ్మత్తు అంటే మన ఫిజికల్ యాక్టివిటీ చేసాము. దానికోసం ఖర్చయిపోద్ది మనం తీసుకున్న దాంట్లో. అందుకే ఇన్‌స్టంట్‌గా మనం ఎక్స్‌ట్రా ప్రోటీన్ ఎప్పుడు యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండాలి మన బాడీకి. ఎందుకంటే శక్తి కావాలి గదా! మిగిలింది శక్తి. ఇప్పుడు మనం తీసుకున్న ప్రోటీన్‌లో మార్నింగు ఇప్పుడు ఒక 30 గ్రామ్స్ మనం ప్రోటీన్ తీసుకున్నాము. ఫిజికల్ యాక్టివిటీ చేసాం. దానికి సరిపోయింది. మిగతా రావాలి గదా! మిగతా బాడీ అంటే 70 కేజీ బరువున్నా నేను. 70 కేజీ బరువులో 30 గ్రామ్స్ నేను తీసుకున్నా మార్నింగు. 30 గ్రామ్స్ నేను చేసిన పనికి వర్కౌట్స్‌కి దానికి మరమ్మతుగా సరిపోయింది. రిపేర్‌కే సరిపోయింది. మిగతాది నేను అంటే అది పోను మిగతా 70 గ్రాములు నేను తీసుకోవాలి. అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అక్కడ చాలా మంది బ్యాక్ స్టెప్ ఏస్తున్నారు. నేను 30 గ్రామ్స్ తీసుకున్నాను, 40 గ్రామ్స్ తీసుకున్నాను, 100 గ్రామ్స్ తీసేసుకొని నేను ఎనఫ్ అనుకుంటాను. ఇది కాదు. ఇక్కడ క్లారిఫికేషన్ కావాలా. ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. రోజంతా ప్రోటీన్ తీసుకుంటూనే ఉండాల. ప్రతి మీల్‌లో, ప్రతి ఫుడ్‌లో ప్రోటీన్ యాడ్ అవుతూనే ఉండాల. ఓకే. అదే విధంగా ఈ 9 ముఖ్యమైన అమినో ఆమ్లాలు ఉన్నాయి గదా! అవి పూర్తిగా మనకేమైతే సోయ్ బీన్స్‌లోనే దొరుకుతాయన్నమాట. యానిమల్ సోర్స్‌లో ఏందంటే దొరుకుతాయి. కానీ అందులో మిగతాయి గూడా యాడ్ ఆన్ అయి ఉంటాయన్నమాట. అంటే అది సంపూర్ణంగా దొరకవు. అసంపూర్ణంగా దొరుకుతాయి మనకి. అంటే మనకి క్వాలిటీ మేకింగ్‌తో ఉండవన్నమాట. అంటే చాలా మిస్ అవుతాయి అందులో. ఓకే. అదే విధంగా అంటే ఆహ్, ఇక్కడేందంటే ఫ్లెక్సిటేరియన్ అంటే ఏంటంటే అంటే ఫ్లెక్సిబిలిటీగా మనకి వెజిటేరియన్ బెనిఫిట్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మనకేంటంటే కాంప్లిమెంటరీ ప్రోటీన్ కావాలి. ఈ ఈ ఇదేంటంటే ఫ్లెక్సిటేరియన్, వెజిటేరియన్ ప్రయోజనాలంటే ఎలా ఉంటాయంటే సీవీడీ అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఆరోగ్య అంటే ఎరుపు మాంసం ఉంటది కదా! దాంట్లో ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి ఇవి తీసుకున్నందువల్ల ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండా క్యాన్సరు, ఒబెస్ అదే విధంగా దాంతో పాటు నర్వస్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఈ రెడ్ మీట్ ఎక్కువ తీసుకున్నందువల్ల ప్రాబ్లమ్స్ అది కూడా ఆహ్, ప్యాకింగ్ చేస్తారు కదా! ఎక్కువ కలర్స్ యాడ్ ఆన్ చేస్తారు. దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. మనం ఏంటంటే కాంప్లిమెంటరీ ప్రోటీన్ తినాలి. కాంప్లిమెంటరీ ప్రోటీన్ అంటే ఏంటంటే ఇందాక మన సోయ్ ప్రోటీన్. వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్ అన్నమాట. ఈ సోయ్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటే బాగా హెల్ప్ అవుతది. అమినో యాసిడ్స్ అనేది అవైలబిలిటీ ఎలా జరుగుద్దంటే గ్రాడ్యుయల్‌గా ఎంత ఎంత నిదానంగా అది ఆ ప్రొఫైల్ రిలీజ్ అవ్వాలో పైకెళ్ళి గ్రాడ్యుయల్‌గా గ్రీన్ చూడండి. ఇక్కడ గ్రీను. ఈ సోయ్ ఇక్కడ చూసారు గదా! ఇక్కడ అన్నీ ఇచ్చినాడు. ఈ గ్రీన్ లాగా ఇక్కడ తీసుకున్న తర్వాత నిదానంగా అలాగా అబ్జార్బ్ అయ్యి, ఇలా వచ్చి, ఇలాగ అంతా ఆర్గాన్‌ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చి అక్కడ అప్పుడు ఆకలవుతుందన్నమాట. ఇవలా గాదు. ఒకోటొచ్చేసి రెడ్ చూసారు గదా! ర్యాపిడ్‌గా ఎళ్ళిపోతుంది. మళ్ళా ఇటు తిరిగేస్తుందన్నమాట. అంటే గ్రాడ్యుయల్‌గా ఒక టైం అది. ఇది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగే ప్రాసెస్ అన్నమాట. అది క్వాలిటీగా జరగాలి మనకి. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటే బెటరు. దేంట్లో ఎంత 100 గ్రాములు ఆహార పదార్థాల్లో ఎంతెంత ప్రోటీన్ ఉంటుందో మనకి బాగా అవగాహన ఉంటుందన్నమాట. ఇక్కడ, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు జొన్నలు తీసుకున్నాము. ఇప్పుడు 100 గ్రాములకి 10.40 గ్రాములు ప్రోటీన్ వచ్చింది. కానీ దాంట్లో 1.9 ఫ్యాట్ కూడా ఉంది. కార్బోహైడ్రేట్స్ 72.5 ఉన్నాయి. బాగా గుర్తుంచుకోండి. అక్కడ చూడండి క్యాలరీస్ ఎన్నొచ్చేసాయో. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఈ టేబుల్‌నే మనం క్రైటీరియాగా తీసుకోవాలా. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ప్రోటీన్ రావట్లేదు. ఫ్యాట్ వస్తుంది, కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి. అప్పుడేమవుతుంది క్యాలరీస్ ఎక్స్‌ట్రా పెరిగిపోతున్నాయా లేదా? ఆటోమేటిక్‌గా పెరిగిపోయాయా లేదా? సేమ్ ఇక్కడ కూడా అంతే. యాస్ ఇట్ ఈజ్ అంతే. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం చాలా మంది ఏందంటే ఈ గ్రెయిన్‌లో క్లీన్ ప్రోటీన్ దొరుకుతుంది. క్వాలిటీ ప్రోటీన్ ఇంకేం దొరకదు దీంట్లో. ఇంక వేరే అంటే ఎక్స్‌ట్రా వైటమిన్స్ అండ్ మినరల్స్ యాడ్ ఆన్ అవుతాయి తప్పితే ఎక్స్‌ట్రా క్యాలరీస్, ఎక్స్‌ట్రా కార్బోహైడ్రేట్స్ రావు. అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ మన బాడీలోకి ఎంటర్ కావు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. అవొస్తే లో లో క్యాలరీ హై బెనిఫిట్స్ వస్తాయి. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మనం చాలా మంది బ్రోకలీలో ప్రోటీన్ లేదనుకుంటాం. ప్లాంట్‌లో కూడా ప్లాంట్ బేస్డ్ వెరైటీస్‌లో కూడా చాలా అంటే చాలా క్వాలిటీ ప్రోటీన్ దొరుకుతుంది మనకి. కాలే కావచ్చు, స్పినాచ్ కావచ్చు, ఆకుకూరల్లో చాలా బాగా దొరుకుతుందన్నమాట. అవి ఎన్నెన్ని గ్రాములు ఉంది ఇక్కడ స్క్రీన్ షాట్‌లో మనం చూసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ చూడండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఈ స్క్రీన్ ఇదంతా గాని మీరు చూస్తే లాస్ట్ చూడండి. వీటన్నిటికన్నా కూడా మంచి ప్రోటీన్ ఉన్న క్వాలిటీ ప్రోటీన్ పంకిన్ సీడ్స్. పుచ్చ గింజల్లో ఎక్కువ దొరుకుతుందన్నమాట. ఓకే. పుచ్చ గింజల్లో బాగా ఎక్కువ దొరుకుతుంది. పీనట్ బటర్‌లో వీటన్నిటిని ఏంటంటే
32.97 అంటే మనకి 37.92 100 గ్రాములకి అంత దొరుకుతుందన్నమాట. 37.97 గ్రాములు మనకు దొరుకుతుంది. రియల్లీ గ్రేట్ కదా! మనం రోజు వారంలో ఒకసారి, 2 సార్లు తీసుకుంటుంటే బెటర్ అన్నమాట. ఓకే. అదే విధంగా ఇక్కడేంటంటే వేగన్ ప్రోటీన్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేగన్ అంటే ఏంటంటే, మనం సింపుల్‌గా చెప్పాలంటే సోయా బీన్స్ అంటే సోయా బీన్స్ నుండి తయారైన సోయా ప్రోటీన్ మొక్కల ఆధారిత ప్రోటీన్ అని మనం ప్రసిద్ధి చెందింది. దానివల్ల మన బాడీకి అన్నీ మంచి జరుగుతాయి. చాలా మంది ఏంటంటే ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి అది ఇది అంటారు. అదంతా ఫేక్ అన్నమాట. రబ్బిష్ అది. ఎందుకంటే అది అది మిత్ అది. ఫ్యాక్ట్ కాదు. ఫ్యాక్ట్ వేరే. అంటే కాకపోతే మనకేంటంటే ప్రోటీన్ అనేది నాన్ వెజిటేరియన్ ఫుడ్ ద్వారా కాకుండా ప్లాంట్ బేస్డ్ ద్వారా తీసుకునేదానికి ఇది బాగా హెల్ప్ అవుతది అంటారు. దానివల్ల ఇప్పుడు మనకు జరిగేదండి సిమిలర్‌గా ఏం జరుగుతుందంటే కాల్షియం ప్రోటీన్ జంతు మూలాల నుంచి వస్తుంది. పాల విరుగుడు ద్వారా వచ్చేది మన శరీరానికి మంచిది. ఆ తర్వాత సోయా ప్రోటీన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన కండరాల మరమ్మతు చేసేదానికి, అదేవిధంగా శరీర అవయవాల పనితీరు మెరుగుపరిచేదానికి, అదేవిధంగా ఐసోఫ్లేవన్స్ ఉంటాయి ఇందులో. ఇవి ఉన్నందువల్ల ఏంటంటే క్యాన్సర్ అనేది మన బాడీకి రాకుండా ఉంటుంది. సోయ్ ప్రోటీన్ తీసుకున్నందువల్ల హృదయ సంబంధ గుండెకి సంబంధించిన జబ్బులు ప్రమాదాల నుంచి మనం బయటపడొచ్చు. సమర్థవంతంగా ఎదుర్కొనొచ్చు అంటున్నారనమాట. వీటన్నిటితో పాటు మనకి మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఫార్ములా 1 అంటే ఈ సోయ్ ప్రోటీన్ తోనే ఐసోలేటెడ్ గా ఇందాక అన్నాం కదా, ఎసెన్షియల్ ప్రోటీన్ అంటే వేస్టేజ్ మన బాడీకి కావాల్సిన నీడ్, మనకు కావాల్సిన చాలా మ్యాండేటరీగా కావాల్సిన ఫుడ్ మనం ఇస్తున్నాం. అంటే ఫార్ములా 1 అంటే ఇది ప్రీమియం క్వాలిటీ సైంటిఫిక్ లీడర్షిప్ తోటే, బ్యాక్ అండ్ సైంటిఫిక్ లీడర్షిప్ తోటే ఇది ప్రూవెన్ అయింది అనమాట. బ్యాక్ అండ్ సైంటిఫిక్ లీడర్షిప్ తోటి ప్రూవెన్ అయింది కాబట్టి ఇది ఫార్ములా 1 అంటే ఇందాక చెప్పి ఎసెన్షియల్ గా ఒక 100% ఒక ఫుడ్ తీసుకుంటే, ఒక యాపిల్ తీసుకున్నాం, యాపిల్ లో 10% మనకి దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ మనకి ఉపయోగపడతాయి అనమాట. ఆ 10% న్యూట్రిషన్ వాల్యూస్ కోసం ఆ మిగతా 95 కూడా మనం ఫుడ్ లో తీసుకుంటేనే మన బాడీలో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అవయవం మెకానిజం జరపాలి. అప్పుడు ఏమైతుంది, దాని యొక్క జీవిత కాలాన్ని కోల్పోతుంది అనమాట. దాన్ని మనం ప్రెషర్ పెడతాం. ఇక్కడ ఏం చేస్తుందంటే మన టెక్నాలజీ ఏం చేసిందంటే, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఏం చేసిందంటే, మన తీసుకునే ఒక యాపిల్ ఉంది, దాంట్లో మన బాడీకి నీడ్స్ ఎంత ఒక 20% మాత్రమే ఉపయోగపడతాయి. ఆ 20% ఎసెన్షియల్ గా మన బాడీకి, మన డిఎన్ఏ, మన ఆర్ఎన్ఏకి ప్రొటెక్టివ్ గా ఉండేదాన్ని తీసుకొని మిగతా వేస్టేజ్ 80% తీసేసి సెల్యులార్ న్యూట్రిషన్ ఫార్ములాలో మన బాడీకి ఇస్తుంది. కణానికి కావాల్సిన ఆహార రూపంలో ఇస్తుంది. ఇక్కడ ఈ ఫార్ములాలో ప్రపంచం మొత్తం మీద ఎవ్వరు ఇంతవరకు ఈ ఫార్ములాని ఎవరు కాపీ చేయలేరు కూడా. ఎందుకంటే కణం బాగుంటే మనం బాగుంటాం. ఓకే. కణానికి కావాల్సిన ఆహారం మనం ఇస్తే కణజాలాలు బాగుంటాయి, అవయవాలు బాగుంటాయి. దట్టు మన హ్యూమన్ బాడీ బాగుంటుంది. ఎంగేజ్ అవుతాం, బాగా హెల్తీగా ఉంటాం. ఆ ఫార్ములా ఇచ్చిన కంపెనీ గ్రేటెస్ట్ కంపెనీ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. ఎందుకంటే ఇది లో క్యాలరీస్ తో హై బెనిఫిట్స్ ఉన్న బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ మీల్ రీప్లేస్మెంట్ అంటే అక్రాస్ ద వరల్డ్ మీల్ రీప్లేస్మెంట్ ఉన్న ఫుడ్ ఇదే. శరీరానికి అధిక నాణ్యత గల ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ ఇదే. అధిక పోషకాలు ఇస్తూ లో క్యాలరీని మన బాడీకి ఇచ్చే ఫుడ్ కూడా ఇదే అనమాట. ఓకే. అదే విధంగా ఒక షేక్ లో ఏమేమి పోషకాలు అంటే సింగిల్ సర్వ్‌కి ఒక షేక్ తాగితే అప్రాక్సిమేట్‌లీ అంటే మనం ఎగ్స్ తిన్నంత క్వాలిటీ మేకింగ్ ఫుడ్ వస్తుంది. ఎగ్‌లో ఇంకా చాలా వేస్టేజ్ కూడా వస్తది కదా! కానీ ఇక్కడేందంటే 9 గ్రామ్స్ ఆఫ్ అంటే సింగిల్ స్కూప్‌కి 9 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. మళ్ళా షేక్ మీట్ యాడ్ చేస్తాం. 2 స్పూన్స్ వచ్చేసి ప్రోటీన్ యాడ్ చేస్తాం. ఇవన్నీ యాడ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి లో క్యాలరీలో 240 క్యాలరీస్‌లో హై బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ మన బాడీలోకి వెళ్తుంది. అంటే ఒక అవకాడో తింటే ఎంతో విటమిన్ ఇ వస్తుందో, అదే విధంగా ఇక్కడ చూసారు కదా, మన బాడీకి పొటాషియం కావాలా, అదే పొటాషియంతో పాటు మనకి చెడ్డ చీజ్ అనేది కాకుండా, చీజ్ అనేది అంత క్వాలిటీ కాదనమాట మనకి. ఓకే. ఆ చీజ్ జోలికి వెళ్లకుండా కూడా మనం కాపాడుకోవాలి. చీజ్ ఏంటంటే మనకి తెలియకుండానే ప్రోటీన్ డెన్సిటీని కోల్పోయేటట్టు చేస్తుంది. అదే విధంగా దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. దాని నుంచి కూడా మనం బయటపడేదానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అదే విధంగా ఈ ప్రోటీన్ అంటే మనకి ఈ షేక్‌లు ఉన్నాయి కదా! ఈ షేక్‌లు వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ 9 ఫ్లేవర్స్ ఉన్నాయి మనకి. మనకు నచ్చిన ఫ్లేవర్ టేస్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఈజీ మేకింగ్. ఓకే. అదే విధంగా ప్రోటీన్ చూడండి. ఇది పర్సనలైజ్డ్ ప్రోటీన్ అంటారు. పర్సన్ బట్టి మారిపోతుంటుంది. నాకొకలాగా ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంకొకరికి ఇంకోలాగా. ఒక్కొక్కరికి పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్‌కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ ప్రోటీన్ బూస్టర్ ఏం చేస్తుందంటే మన బాడీలో మొత్తం ఎముకల్ని, కండని బలోపేతం చేసి దాని యొక్క రూపాంతరాన్ని పెంచుతుంది. ఆయుష్‌ని పెంచుతుంది. అదే విధంగా ఈ సోయ్ వే ప్రోటీన్ మిక్స్డ్ కాబట్టి లో క్యాలరీ బెనిఫిట్ అన్నమాట. అంటే సింగిల్ సర్వ్‌కి మనకు 20 క్యాలరీసే లోడ్ అవుతాయి ఒక స్పూన్‌కి. అదే విధంగా ఏందంటే మీల్‌కి బాగా మీల్ రీప్లేస్‌మెంట్‌గా మజిల్స్ మెయింటైన్ చేసేదానికి, కండర ద్రవ్యరాశిని బాగా కరెక్ట్ చేసుకునేదానికి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు ఏందంటే వెరీ ఇంపార్టెంట్ రీబిల్డ్ స్ట్రెంగ్త్. ఇది చాలా అంటే చాలా ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడేదన్నమాట ఇది. అంటే ఈ వ్యాయామం చేసిన తర్వాత రికవరీ మనం బాగా
అగ్రెసివ్‌గా చేస్తాం ఒక్కోసారి. ఈ అగ్రెసివ్‌గా చేసినప్పుడు ఏం జరుగుద్దంటే, ఈ వ్యాయామం చేసినప్పుడు లోపల స్ట్రెచెస్ అయినప్పుడు ఆ నరాలు చాలా సెన్సిటివ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అవి కొంచెం డ్యామేజ్ అవుతాయి. కొంచెం పెరిగినప్పుడు అక్కడ కొంచెం బ్రేక్ డౌన్ జరగడం అలా జరుగుతుంది. వాటిని మళ్ళా వెంటనే అవి సింథసైజ్ అవ్వాలన్నా, పూర్వ స్థితికి వెళ్ళాలన్నా, ఈ వెంటనే మనం ఇన్‌స్టంట్‌గా ప్రోటీన్ ఇవ్వాలా. ఆ ప్రోటీన్ ఇన్‌స్టంట్‌గా ఇచ్చేదంటే రీబిల్డ్ స్ట్రెంగ్త్. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మన ఇండియన్ ఫార్ములాను అక్రాస్ ద వరల్డ్ 97 కంట్రీస్‌లో ఫాలో అవుతున్నాయి. రియల్‌గా చెప్పాలంటే. అదేవిధంగా ఇన్‌స్టంట్‌గా 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మన బాడీకి యాడ్ ఆన్ అవుతుంది. అప్పుడేమవుతుంది, మన మజిల్ మాస్ పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది, మెయింటైన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలేటెడ్‌గా ఒక 19 ఏళ్ళు, 28 ఏళ్ళు, 38 ఏళ్ళు, 48 ఆ ఏజ్ రిలేటెడ్‌గా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. కాసిన్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. ఈ కాసిన్ ప్రోటీన్ అంటే పాల విరుగుడుతో తయారు చేస్తారు. పాల విరుగుడు అంటే మామూలు పాలతో కాదు. ఒక హిమాచల్ ప్రదేశ్‌లో అక్కడ ఒక 3, 4 వేల మంది 3, 4 వేల జాతి ఆవులు ఉంటాయి. జాతి ఆవులు అంటే ఇప్పటి నుంచి కాదు. ఒక ఇంచుమించు ఒక 5,000 సంవత్సరాల నుంచి ఒకే బ్రీడ్, ఒకే బ్రీడ్ నుంచి వచ్చిన ఆ జాతి ఆవులు వాళ్ళకి వేసే మేత, ఆ పండించే పంట, ఆ రైతుల దగ్గర నుంచి క్వాలిటీగా ఆర్గానిక్ కాంపౌండ్‌లో మేసేటట్టు చేసి, మంచి క్వాలిటీ ఫుడ్ ఇచ్చి, దాని ద్వారా తీసి మనకిస్తారనమాట. దాంట్లో కూడా 80% వేస్టేజ్ తీసేసి రిమైనింగ్ ఐసోలేటెడ్‌గా మనకిస్తారు. ఇదేంటంటే అంటే త్రినేత్రం అంటారు కదా! ట్రైకోర్ అంటే 3 అమినో ఆమ్లాల యొక్క మిశ్రమం అన్నమాట ఇది. క్వాలిటీ అమినో ఆమ్లాలు. అదే విధంగా ఇదేం చేస్తుందంటే ప్రతి సర్వకి బీసీసీ అంటారు. బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్స్ అంటారు. అంటే ఒకదానికి ఒకదానికి ఇంటర్‌లింక్ ఇలా ఉంది కదా! ఇలా ఉంది. ఇలా పట్టుకుంటారు కదా! ఇదా బ్రాంచ్. ఇంకోటనమాట. అలాగా ఒక బ్యాంక్ బ్రాంచెస్ ఎలా ఉంటాయో హెడ్ ఆఫీస్‌కి అంటే అన్ని బ్రాంచెస్ కలిసి ఒక హెడ్ ఆఫీస్ ఎలా అవుతుందో, అలాగా మన శరీరంలో కంప్లీట్‌గా అరికాల దగ్గర నుంచి ఎంట్రుక వరకు శరీరానికి కావాల్సిన మొత్తం ప్రోటీన్ ఇది టేక్ ఓవర్ చేసి హెల్ప్‌గా పునర్నిర్మాణం జరిపి మన శరీరానికి ఇస్తుందన్నమాట. అదేవిధంగా ఎల్ గ్లూటామైన్ అనే మిశ్రమం దీంట్లో కలిసి ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. అదేవిధంగా అమినో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్, ప్రోటీన్‌ల మిశ్రమం కాబట్టి లీన్ మజిల్ అంటే కండర ద్రవ్యరాశిని పెంచుతూ ఉంటుంది. కండర ద్రవ్యరాశి అంటే ఏంటంటే, ఎముక గట్టిగా ఉండాలి. బోన్ మ్యారో. ఆ ఎముకతో పాటు ఎముక పైన ఏర్పడే క్వాలిటీ కండ ఏర్పడాలి. అందరికీ కండ ఉంటది. అది క్వాలిటీ కండ కాదు. 80-90% పీపుల్‌ది క్వాలిటీ కండర ద్రవ్యరాశి కాదు అంటున్నారు. అంటే అక్రాస్ ద వరల్డ్ ప్రపంచం మొత్తం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకున్న ఒక 5, 6 ఏళ్ల వ్యక్తిని ఒక సర్వేలో అతనికి టెస్ట్ చేసిన తర్వాత అతని కండర ద్రవ్యరాశిని చూసి, అదే న్యూట్రిషన్ సపోర్ట్ లేకుండా కామన్ పర్సన్ తీసుకుంటే అంటే చాలా అంటే ఒకదానికొకదానికి సంబంధం లేనంతగా పెరిగిపోయిందంట. అంటే ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకునే పర్సన్ కాలిక్యులేటెడ్‌గా తీసుకునే పర్సన్‌కి 98% కండర ద్రవ్యరాశి క్వాలిటీగా ఉందంట. అంటే ఆ ఏజ్‌కి రిలేటెడ్‌గా. వీళ్ళకి 21% కూడా లేదంట. హై హై అంటే 21% అంట. ఇది మనం అర్థం చేసుకోవాలా. ఓకే. మనం ఇదేంటంటే ఇది తీసుకున్నందువల్ల 1:5:1 రేషియోలో మనకి ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ మనకి క్వాలిటీ కార్బోహైడ్రేట్స్ మన బాడీకి అంది. టేస్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఒకసారిగా ట్రై చేసి చూస్తే ఇంక వదిలిపెట్టరు. రియల్‌గా అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. వర్కౌట్ చేసిన 20 మినిట్స్‌లో గాని ఇది కొంచెం 200 గాని 240 ఎంఎల్ వాటర్‌లో మామూలు ప్లెయిన్ వాటర్‌లో గాని కలుపుకొని తాగితే దాని ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. బాగా క్వాలిటీగా తెలుస్తుందన్నమాట. అదే విధంగా ఈ గ్లూటామైన్ కండరాల పునరుత్పత్తికి బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో కృత్రిమ రంగులు కలపరు, కలర్స్ యాడ్ ఆన్ చేయరు, రంగు రుచులు ఏమి ఉండవన్నమాట. కానీ క్వాలిటీ ఇప్పుడు దీంట్లో ఇదొచ్చేసి చాక్లేట్ ఫ్లేవర్ క్వాలిటీ అన్నమాట. కానీ ఇనిషియల్‌గా హిమాచల్ ప్రదేశ్‌లో సిక్కిము ఆ పక్క ఆ సైడ్ ఉంటాయి కదా! డార్జిలింగ్ బ్రెజిల్ అక్కడ పండుతుందన్నమాట. ఆ చాక్లేట్ ఆ ఫ్లేవర్ నుంచే క్వాలిటీ నేచర్ నుంచి వచ్చిన చాక్లేట్ ఫ్లేవర్‌ని దీంట్లో యాడ్ ఆన్ చేస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది. ఓకేనా? దిస్ ఈస్ ద టాపిక్. ఆహ్, నేను టైం కరెక్ట్ గానే చేసినట్టున్నాను. థాంక్స్ టు గాడ్. థాంక్స్ టు మై కోచ్. థాంక్స్ టు మై గురూజీ. ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈరోజు నాకిచ్చినందుకు. ఆహ్, థాంక్స్ టు లైవ్ వెల్‌నెస్ సిస్టమ్. బ్యాక్ టు ఎంసీ పద్మ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ కోదండ సార్. చాలా బావుంది గదండీ ప్రోటీన్ గురించి టాపిక్కు. బావుందా? ఎంతమందికి నచ్చింది? మరి హార్ట్ సింబల్స్, క్లాప్స్, సెలబ్రేషన్స్ అసలు గ్యాప్ ఉండకూడదు గదా! సార్ ఎనర్జీ లెవెల్స్ కూడా గ్యాప్ ఉండకూడదు గదా! అవునా? సో, మనకి సార్ అంత ఎనర్జిటిక్‌గా టాపిక్ చెప్పినందుకు థాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ ఈ కొత్త సంవత్సరం సందర్భంగా చాలామంది చాలా డెసిషన్స్ తీసుకుంటారు. నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఈ ఇయర్ అంతా నేను వర్కౌట్స్ ప్రాపర్‌గా చేయాలి. అలాగే మీ పర్సనల్‌లో రివల్యూషన్స్‌తో పాటు ఇంకొకటి కూడా యాడ్ చేసుకోగలిగితే ఇంకా బెటర్, ఇంకా బెస్ట్ మన కమ్యూనిటీలో ఉన్నందుకు. ఏంటి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్